చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో రైతులు షెవల్స్ ఉపయోగించి చెరకు కోయడం చూడటానికి చాలా వింతగా ఉంటుంది. దూరం నుండి చూస్తే ఇవి కొబ్బరి చెట్లలా కనిపిస్తాయి, కానీ ఇవి వైట్ జెడ్ షుగర్ కేన్ అనే ఒక ప్రత్యేకమైన రకం. ఒకే గుంతలో 4-5 చెరకు పిలకలను నాటుతారు. అవి 1 మీటరు ఎత్తుకు పెరగగానే కింద నుండి పై వరకు ఆకులను గడల చుట్టూ చుట్టడం మొదలు పెడతారు. చెరకు ప్రతి 50 సెంటీమీటర్లు పెరిగినప్పుడల్లా కొత్త ఆకులను మళ్లీ పొరలుగా చుడతారు. ఇలా అది పూర్తిగా పక్వానికి వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. ఆకులతో చుట్టడం వల్ల సూర్యకాంతి నేరుగా చెరకు గడపై పడదు. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక చెరకు పైన ఉండే తోలు ఆకుపచ్చగా లేదా నల్లగా మారకుండా తెల్లగా ఉంటుంది. అందుకే దీనికి వైట్ జేడ్ అని పేరు వచ్చింది. దీని వల్ల తోలు చాలా పలుచగా, లోపల గుజ్జు చాలా తీయగా, జ్యూసీగా ఉంటుంది. ఈ రకం చెరకు చాలా సున్నితమైనది. ఇది తీవ్రమైన ఎండను, భారీ వర్షాలను లేదా పురుగుల దాడిని తట్టుకోలేదు. అందుకే ఆకులే ఒక సహజమైన కవచంలో పనిచేస్తాయి. ఈ చెరకు గడలు త్వరగా విరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే 4-5 గడలను కలిపి ఒక చెట్టులా కట్టి వెదురు కర్రల సాయంతో నిలబెడతారు. దీనివల్ల తుఫానులు వచ్చినా ఇవి పడిపోవు. కోత సమయం రాగానే రైతులు షవల్స్ ఉపయోగించి ఆ చెరకు గుంపును మొదల దగ్గర నరుకుతారు. ఆకులతో చుట్టి ఉండటం వల్ల ఈ చెరకు మంచు కురిసినా పాడవకుండా పొలంలోనే చాలా కాలం తాజాగా ఉంటుంది.